మోషేకి ఒక సహకార అవసరమయ్యాడు అహరోను, ఇశ్రాయేలులకు ఒక సహకార అవసరమయ్యాడు మోషే. హల్లెలూయా. గిద్యోనికి యుద్ధంలో సహకారులు కావాల్సి వచ్చింది ఎవరు? 300 మంది. ఎస్తేరుకు కూడా కావాల్సి వచ్చింది ఎవరు? మొర్దుకైకి కావాల్సి వచ్చింది ఎస్తేరు. ఎవరికో ఒకరికి మనుషులు తోడుగా ఉన్నారు. కానీ యెహోషువ ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడే యుద్ధంలోకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏడవకుండా, కన్నీరు గార్చకుండా, వామ్మో 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 అని గుండెలు బాధకుండా ఒక పాట పాడు చాలు. ఉపవాసంలో ఒక పాట పాడితే శత్రువులు కూల్చబడతారు. స్తోత్రం కలుగునుగా. వ్యాధులు కూల్చబడతాయి. స్తోత్రం కలుగునుగా. ఇరుకో గోడలు కూల్చబడ్డాయి నిజముగా. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ శత్రువులు కూడా ఒక పాట పాడుతుంటే కూలిపోయారంటే స్తోత్రం కలుగునుగా. పౌలు శీలలు కూడా ఏం చేశారు? పాటలు పాడుతూ ఉంటేనే చెరసాల బద్దలైపోయింది. స్తోత్రం. మీరు కూడా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నారనుకున్న పాట పాడండి చాలు. ఊకే కన్నీటి ప్రార్థన కాదు. యెహోవా ఇచ్చాడు. ఆ పాట మనం గనక పాడగలుగుతుంటే, ఆ స్తుతి గనక మనం చేయగలిగితే ఎటువంటి ప్రాకారములైన యేసు నామములో కూలిపోతాయి. స్తోత్రం కలుగునుగా.